రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు పెద్ద చెరువులో కబ్జాకు గురైంది కొంత ప్రాంతం అని ఏదైతే సమాచారం మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి చేరుకున్నారు కుంట్లూరుకి. అక్కడ ఏదైతే కబ్జాకు గురైంది ఆ చెరువు ప్రాంతంలో రోడ్లు వేస్తున్నారనే సమాచారంతో హైడ్రా టీం అక్కడికి చేరుకున్న పరిస్థితి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కమిషనర్ రవీందర్ రెడ్డితో కూడా మాట్లాడినట్టు మనకు సమాచారం. దీనిపైన పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కమిషనర్ రవీందర్ రెడ్డిని ఫోన్ లైన్‌లోకి తీసుకుందాము. తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అక్కడ అసలు ఏం జరిగింది? చెరువు నిజంగానే కబ్జాకు గురైందా? అక్కడ నిధులు దుర్వినియోగం చేసి పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ నిధులతోనే రోడ్లేస్తున్నారనే కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కమిషనర్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి రవీందర్ రెడ్డి గారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడికి మీ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చారు ఈరోజు కుంట్లూరులో. అక్కడ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, చెరువులోకి రోడ్లేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి ఓ పక్క. మరో పక్క చెరువు కబ్జాకు గురైందనే ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి మీరు అక్కడికి హైడ్రా కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళినట్టుగా సమాచారం. ఏం జరిగింది అసలు అక్కడ? హైడ్రా కమిషనర్ గారు వచ్చారు. అక్కడ చెరువులో రోడ్డేస్తున్నారని ఒక ఆరోపణ మీద వచ్చారు. దానికి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఎటువంటి ఎస్టిమేషన్స్ గానీ, టెండర్స్ గానీ, ఇది గానీ ఎలాంటిది లేదు. మున్సిపాలిటీకి ఆ రోడ్డుకి సంబంధం లేదనే విషయం కమిషనర్ గారికి తెలపడం జరిగింది. ఒక తీర్మానం పాస్ చేసిర్రు కదా అంటే, తీర్మానం కౌన్సిల్ పాస్ చేసింది తప్ప అది ప్రభుత్వ భూమిలో ఉన్నట్టయితే అటువంటిది మేము ఎగ్జిక్యూషన్ చేయలేదని చెప్పడం జరిగింది కమిషనర్ గారికి. తర్వాత కమిషనర్ గారు అది ఇరిగేషన్ వాళ్ళతోటి, రెవెన్యూ వాళ్ళతోటి సర్వే చేసి అది కుంటలో ఉన్నదా, చెరువులో ఉన్నదా రాదా ఒకసారి చూసండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మున్సిపాలిటీలో మీరు తీర్మానం ఒక బిల్లు పెట్టినప్పుడు, బడ్జెట్ పెట్టినప్పుడు అక్కడ స్థానిక కౌన్సిలర్లు ఆ నిధులని ఎక్కడ వాడుతున్నారు, రోడ్లు ఎక్కడేస్తున్నారు, ఏంటి అని ఒక ఏఈ గారు గాని, డీఈ గారు ఎవరు పర్యవేక్షణ ఉండదా? మీరు మున్సిపాలిటీ నుంచి పెట్టలేదని మేము చెప్తున్నాము. మీరు అంటారు పెట్టిర్రంటారు. మేము పెట్టలేదని చెప్తున్నాం. మీరు పెట్టలేదంటున్నారు కానీ అక్కడ పెట్టినట్టుగా కొన్ని డాక్యుమెంట్స్, తీర్మానం కాపీలు ఎవరినో ఉన్నాయంటున్నారు చూపించమనండి. కదా. ఎక్కడుందో చూపించమనండి. నో ప్రాబ్లం. తీర్మానం కాపీలు చూపించొచ్చా మీకు? తీర్మానం కాపీ రోడ్ వేయాలి అన్నారు. హ్మ్. అది తీర్మానం కౌన్సిల్ చేస్తుంది. హ్మ్. అది ఆఫీస్ నుంచి కాకుండా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. అందుకనే దాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయలేము. నిధులు దాంట్లో ఆ కాపీలో నిధులని కానీ ఇది కానీ అది అట్లాంటిది కూడా ఏం లేదు. మళ్ళీ ఒకసారి వాళ్ళని చూసుకోమనండి. ఆ ఆరోపణలు ఎవరైతే చేసారో ఆ వ్యక్తులకు చెప్పండి. అక్కడ నిధులు కానీ ఇంకేదైనా కానీ కేటాయింపబడలేదు. కేవలము కౌన్సిల్ రోడ్ వేస్తే బాగుంటుందని తీర్మానం చేశారు. కానీ ఆఫీస్ నుండి ఎలాంటి ఎగ్జిక్యూషన్ చేయలేదు దాన్ని. అంటే మీరు హైడ్రా కమిషనర్ తో థర్డ్ పార్టీ వాళ్ళు అక్కడ ఎంటర్ అయ్యారు అని చెప్పేసి ఏదైతే మీరు హైడ్రా కమిషనర్ రోడ్ చెప్పినట్టు ఎవరేసారంటే ఎవరేసారో తెలియదు సార్ అని చెప్పినాం మేము. మేము కాదు, మున్సిపాలిటీ వేయలేదు. హ్మ్. ఎవరేసారు అనేది నేనేంత ఎట్లా తెలుస్తారు? చాలా మంది తెలుస్తారు. పోలీసు తెలుస్తారు, ఇరిగేషన్ వాళ్ళు తెలుస్తారు, రెవెన్యూ వాళ్ళు తెలుస్తారు. అంటే ఫైనల్ గా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దీని మీద విచారణ ఎలాంటివి ఏమన్నా చేస్తున్నారా? మా శాఖాపరమైన సంబంధించి ఏదైనా ఉంటే తప్పకుండా చర్యలు